నమస్తే అండి అందరికీ. ఇప్పుడు యాప్టో టెక్నాలజీస్ నుంచి చేస్తున్నాం మేము. తిరుపతి, నెల్లూరు, చిత్తూరు సర్టిఫైడ్ పార్ట్నర్స్. ఇప్పుడు మనకి లేటెస్ట్ టాలీలో అప్డేట్ వచ్చింది ఏంటంటే జీఎస్టీఆర్ 1 ఫైల్ చేయడము. దాంట్లో కొంచెం ఒక చేంజెస్ ఇచ్చున్నారు. అది ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఒక చిన్న వీడియోగా ప్రెజెంట్ చేస్తున్నాము. ఫస్ట్ టాలీ ఓపెన్ చేసి మన కంపెనీని ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఒక ఫ్యూచర్ అనేది ఎనేబుల్ చేసుకోవాలి. ఇక్కడ కంపెనీ అనే బటన్ ఉంది కదా, ఆల్ట్-కే కంపెనీ అన్నది పైన క్లిక్ చేసి ఫీచర్స్ F11 ఫీచర్స్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ సెట్ ఆర్ ఆల్టర్ కంపెనీ రేట్ డీటెయిల్స్ అన్న ఆప్షన్కి ఈడకొచ్చి ఎస్ అనేసి ఇవ్వాలి. ఎస్ ఇచ్చిన తర్వాత మనకి ఈ స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు మోర్ డీటెయిల్స్ ఉంది కదా, కంట్రోల్ మోర్ డీటెయిల్స్లోకి వచ్చి షో మోర్కి వెళ్ళారు అంటే సపరేట్ B2B, B2C HSN అనేది అప్లికబుల్ ఇవ్వాలి. మనకు వచ్చింది మే కాబట్టి మనము మే మంత్ అప్లికబుల్ ఇస్తున్నాం. 01/05/2025 ఎంటర్ ఇచ్చి సేవ్ కంట్రోల్ ఏ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మీరు డిస్ప్లే మోర్ రిపోర్ట్స్కి వెళ్ళండి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, స్టాట్యుటరీ రిపోర్ట్స్, GST రిపోర్ట్స్, GSTR1. ఇక్కడ మనము మే మంత్ సెలెక్ట్ చేసుకోం. పీరియడ్లోకి వెళ్ళి మే మంత్ ఇక్కడ మనకి జిఎస్టీ రేట్ డీటెయిల్స్ ఆల్టర్ అవుతుంది. ఇక్కడ మీరు ఓపెన్ చేయమంటారా అని మనకి ఇక్కడ స్క్రీన్ అనేది అడుగుతుంది. ఇక్కడ మీరు ఎస్ ఆప్షన్లో ఎస్ ఇవ్వాలి. ఎస్ ఇచ్చిన తర్వాత అప్డేట్ అవుతుంది మనకి ఇక్కడ. వన్స్ అప్డేట్ అయిన తర్వాత ఇప్పుడు మీరు HSN సమ్మరీలోకి వెళ్ళారు అంటే ఇక్కడ చూసారంటే B2B సప్లయర్స్, B2C సప్లయర్స్ సపరేట్గా చూపిస్తుంది. ఇట్లా చేసిన తర్వాత మీరు ఎక్స్పోర్ట్ చేశారు అంటే మీ GST పోర్టల్లో ఏం ఎర్రర్స్ అనేవి ఉండవు. దీని తర్వాత జస్ట్ ఎక్స్పోర్ట్, GST రిపోర్ట్, GST రిటర్న్స్ ఇక్కడ ఎక్స్పోర్ట్ ఇచ్చారు అంటే ఎక్స్పోర్ట్ అయిపోతుంది. ఇది అనేది మనకి 6.0లో మాత్రమే మనం ఈ ఆప్షన్ అనేది ఎనేబుల్ చేయగలము. అంటే లోయర్ వర్షన్లో మనం చేసుకోలేము. ఓన్లీ 6.0లో మాత్రమే వస్తుంది. 2.1 ఉన్న వాళ్ళు 4.1 లోయర్ వర్షన్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మనము 6.0కి అప్డేట్ చేసుకోవాలి. మీకు ఈ GST రిపోర్ట్ సంబంధించి కానీ అంటే రెన్యువల్ సంబంధించి కానీ ఏమన్నా మీకు డౌట్స్ ఉన్నా, ఏమన్నా మీకు ఈ GST రిపోర్ట్లో ఇంకా ఏమన్నా మీకు అర్థం కాకపోయినా మీరు జస్ట్ ఈ నెంబర్కి కాల్ చేయండి. ఈ నెంబర్కి కాల్ చేశారు అంటే మేము మీకు హెల్ప్ చేస్తాం. థ్యాంక్ యూ.